చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేవారు. పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థించేవారు. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేవారు వారి. ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేవారు వారి. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరిని చూచెదరు. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరిని చూచెదరు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరగరో వారి ధన్యులు పరలోకమే వారిది. భగవద్గీతలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సమయంలో బైబిల్ పట్టణం కొరకై 3 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. 3 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3:9 వచనాలు మార్చి చదువుకుందాం. 3 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3:9 వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండటం పిలువబడిన పౌలును సోడైన సోస్తెనేసును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.
క్రీస్తుని వచ్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతే. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, ఈ రాత్రి కాలం బైబిల్ స్టడీ కొరకై చాలా దినాలు ప్రార్థించిన మీదుట తిరిగి మందిరంలో బైబిల్ స్టడీ జరిగించే మాకు ధన్యత మాకు అనుగ్రహించినారు. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఉపయోగించుకోవడం కొరకై ఆశగల నా బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా ఆలోచన ఇంటి దగ్గర ఉంటున్నారో వారితో మాట్లాడి పంపించమని ప్రార్థన చేస్తుంటున్నా. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీ వెళ్ళకుండా వారి వారి భాగాలు పొందట్లో సాధించమని ప్రార్థిస్తుంటున్నా. వారి దాస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే సమయం కావలసిన దగల మాట దాచేయమని ప్రార్థన చేస్తూ తర్వాత కూడా మీ రక్త పరీక్షల కింద నుంచి తర్వాత మీ ప్రభుత్వం నింపి మీ మనతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తాం. పాడిన పాటలు బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు వస్తున్నారో వారిని కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఇంతవరకు అక్కడ వెళ్ళిపోవడంలో ఉన్నప్పుడు వాగ్దానాల మీద ధ్యానిస్తూ వచ్చాం. మనకి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు దాదాపుగా 7 నెలలు ధ్యానిస్తూ వచ్చాను. ఇప్పుడు కొరింథీ రాసిన పత్రిక ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే సంఘము ఎలాగా ఉండాలి, సంఘం యొక్క పునాదులు ఎలాగా ఉండాలి, సంఘం యొక్క పరిచయం ఎలాగ ఉండాలి, సంఘం యొక్క సిద్ధపాటు ఎలాగ ఉండాలి, అవన్నీ మనం నేర్చుకోవాలనుకుంటే కొరింథీ రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి వాడు. ఆయన మరి గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణం దగ్గర ఈ కొరింథీ పట్టణం అనేది ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు గ్రీకు దేశస్తులు అనేక మంది దేవతలను పూజ చేసేవాడు. ఆ తర్వాత ఏథెన్స్లో కూడా మనకు తెలుసు, వాళ్ళు కూడా అక్కడ రకరకాలైనటువంటి స్త్రీ దేవతలను పూజ చేసినటువంటి వారు. ఈ కొరింథీలో కూడా చాలామంది విగ్రహారాధికులే. ఇలాంటి స్థలంలోకి వెళ్ళి పౌలు సేవ చేసి ఆ సేవను బట్టి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి కావలసినటువంటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క కొరింథీ రాసిన పత్రికలో రాస్తూ వచ్చారు. బహుశా కొరింథీ పత్రికలో రాసినంత విధానంగా, అంత వివరంగా, అంత విపులంగా ఏ యొక్క మరి కృత నిబంధనలో ఏ పత్రికలో రాయలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చదివినటువంటి యొక్క దానిని బట్టి నేను చెప్తుంటున్నాను ఈ విషయం. ఈ మొదటి కొరింథీలో 16 అధ్యాయాలు ఉంటాయి, రెండవ కొరింథీలో 13 అధ్యాయాలు ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఎఫెసీ అయినా లేక గలతీ అయినా 6 అధ్యాయాలు ఉంటాయి. ఫిలిప్పీ అయినా లేకపోతే కొలస్సీ అయినా 4 అధ్యాయాలు ఉంటాయి. అలాగే మిగతా అన్నీ ఒక్కొక్కరికి రాశారు. తిమోతికి, తీతుకి, ఫిలోమోనుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పత్రిక రాసుకుంటూ పోయారు. కానీ వివరణ అనేటటువంటిది సంఘములో ఉండవలసినటువంటి అన్ని విషయాలు, ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా రాయబడిన పుస్తకం ఏదంటే కొరింథీ రాసిన పత్రిక అన్నమాట. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ఎలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం గమనిస్తూ వస్తే ప్రతి దానికి క్లారిటీ ఉంటుంది. 16 అధ్యాయం అనుకోండి, అక్కడ మరి దేవుని సంఘంలో అర్పణలు ఎలాగ ఉపయోగించబడాలా, కానుకలు ఎలాగ ఉపయోగించబడాలా అని ఉంటుంది. 15 అధ్యాయం అనుకోండి, అక్కడ ఏం రాబడిందంటే ప్రభు యొక్క రాకడ కొరకై సంఘం ఎలాగ ఎత్తబడబోతున్నదో అనే విషయాన్ని గురించి రాస్తూ వచ్చాడు. 14 అధ్యాయంలోకి వచ్చామనుకోండి, 14 అధ్యాయంలో భాషలు అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి అక్కడ రాస్తూ వచ్చాడు. 13 అధ్యాయంలోకి వచ్చామనుకోండి, 13 అధ్యాయంలో దేవుని బిడ్డలు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి
అనే విషయాన్ని గురించి 13వ అధ్యాయంలో రాస్తూ వచ్చారు. అలాగే మరి 12వ అధ్యాయంలోకి వచ్చామనుకోండి, సంఘానికి దేవుడిచ్చిన కృపావరాలు, నానా విధాలైన కృపావరాలు సంఘం ఎలా ఉపయోగించుకోవాలో అవి రాసినటువంటి వచ్చినది. అలాగే 11వ అధ్యాయం వచ్చిందనుకోండి, మనము ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలను గురించి రాయబడినటువంటి విషయాలు మనం చూస్తూ వస్తుంటున్నాం. అలాగే 10వ అధ్యాయంలోకి వచ్చామనుకోండి, మన పితరులు ఎలాగ వారు ప్రయాణం చేసినారో ఆ ప్రయాణంలో వారికి వచ్చిన అనుభవాలు ఏంటో అవన్నీ కూడా చూసి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఈ కొరింథీ రాసిన పత్రికలో అన్ని వివరణలు అనేవి చాలా శ్రేష్టమైనటువంటి వివరాలు. జారత్వాన్ని గురించి, విగ్రహారాధన గురించి, మంచి దినాలు ఏంటో, చెడ్డ దినాలు ఏంటో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏ విగ్రహ సంబంధమైనవో, ఏమి ఆచారాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, మరి సంఘాలు ఎలాగ ఉండాలో అనేకమైనటువంటి యొక్క సత్యాలు ఈ కొరింథీ రాసిన పత్రికలో రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ యొక్క కొరింథీ రాసిన పత్రిక చదువుకుంటే ప్రతి పాస్టరు, ప్రతి సేవకుడు ఇది చదువుకోవాలి. చదువుకొని ఏ సంఘానైతే ఈ పునాదుల మీద కడతారో ఆ సంఘాలు మాత్రమే పరలోకంలో కనబడతారు. మిగతా సంఘాలు ఏమీ కూడా కనబడవు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఇందులో ఆలకించాలి. 3వ అధ్యాయంలో అంటాడు, ఒక మాట అంటాడు, 3వ అధ్యాయంలో అంటున్న 11వ వచనంలో, వేయబడిన తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు అంటాడు. ఇప్పుడు పునాది, ఒక పునాది, దేవుని యొక్క సంఘానికి ఒక పునాది ఉంటుంది. ఆ పునాది తప్పక ఇక వేరేది సంఘం అని పిలవడానికి అవకాశం లేదు. అక్కడ 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండవచ్చు. అవి సంఘాలు అనరు. అందుకనే మనం ఈ దినాల్లో మరి ప్రభు నమ్ముకున్న బిడ్డలు మోసపరచబడేటటువంటి దినాల్లో మనం వచ్చే ఈ దినాలు పరిస్థితి ఎలాగ ఉందంటే, మరి అనేక మంది ప్రతిది కూడా సంఘము సంఘము సంఘం అని చెప్పుకుంటూ తైలాభిషేకం అనేదో కొత్తగా పెట్టుకొని, మళ్ళా పరిశుద్ధాత్మని మరొకటి కొత్తగా పెట్టుకొని ప్రజలను మోసం చేస్తూ పరలోకం పోకుండా పాస్టర్లే చేస్తుంటున్నారు. వారి డబ్బు కొరకై, వారి ధనం కొరకై కొత్తగా ఇంకోటి మొదలు పెట్టారు, పేర్లు పెట్టి పిలుస్తుంటున్నారు. ఇదిగో ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు. వాళ్ళు ముందుగానే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, కాంటాక్ట్లు అని, ఏడుకొచ్చి ఏం తెలియనట్లు అన్ని యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ద్వారా జనాలందరూ మోసం చేసి వందల వేలాది ప్రజలను ఆకర్షించుకొని ఆ తర్వాత వారు చేస్తున్నట్టు పని ఏంటంటే వారిని పరలోక రాజ్యానికి పోకుండా చేస్తుంటున్నారు. అందుకని చివరి దినాల్లో ఉన్న మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సంఘాన్ని గురించినటువంటి వివరణ మనకు తెలియకపోతే కష్టం. అందుకని ఆ భారంతో ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా 3 బైబిల్ స్టడీ ప్రారంభిస్తున్నాం ఇక్కడ మందిరంలో, మరి ఏం చెప్పమని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు కొరింథీ రాసిన పత్రిక గురించి చెప్పమని చెప్పాడు. అందుకని ఇప్పుడు ఆ పత్రిక తీసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలని తలుస్తూ వస్తున్నాను అన్నమాట. ఇది దాని యొక్క ఇంట్రడక్షన్. చెప్పిన రీతిగా ఈ కొరింథీ సంఘం అనేది గ్రీక్ దేశంలో ఉంది. ఏథెన్స్ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ మరి వాళ్ళందరూ కూడా ఎక్కువగా విగ్రహారాధికులు, ఎక్కువగా మరి అనేక మంది దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉంటారు. మనం అనుకుంటాము ఇదేదో భారతదేశంలోనే దేవతలు ఉంటారు అనుకోకండి, అన్ని దేశాల్లో ఉన్నారు. ఈ బబులోను దగ్గర ప్రారంభించబడినటువంటి ఈ యొక్క దేవతారాధన ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయింది. ఈ ఆఫ్రికాలో మొట్టమొదటిగా నిమ్రోద్ అనుకునేటటువంటి ఆయన భారతదేశంలో శివుడిగా మారిపోయినాడు, ఇంకో దేశంలో ఇంకో పేరుతో మారిపోయినాడు. అది ప్రారంభమై ప్రపంచం అంతా కూడా దేవతలతో నిండిపోయిన కారణం చేత ఈ దేవతలందరికి కూడా కారణం ఎవరంటే లూసిఫర్. ఆ లూసిఫర్ యొక్క ప్రభావము, లూసిఫర్ యొక్క శక్తి, లూసిఫర్ యొక్క జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాల్లో మనం అర్థం చేసుకునే పాయింట్ ఏంటంటే, మనం అందరం కూడా అలాంటి యొక్క బోధల్లోని తప్పించబడాలి అనేది గొప్ప ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారమే ఇప్పుడు ఈయన కొరింథీలో అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘాన్ని స్థాపించి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది విగ్రహారాధికులే. వాళ్ళందరూ కూడా విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళి దేవుని ప్రకటించి వారికి సంఘ సత్యాలు నేర్పిస్తుంటున్నారు.
అది సంఘము అంటే అనేటటువంటిది. ఇప్పుడు పౌలు ఎలాగ సేవ చేశాడు, నేను కానీ మన ఫెలోషిప్ కానీ లేక ఏ ఫెలోషిప్ కానీ లేక మనము సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఏ సంఘమైనా సరే, మరి అవన్నీ కూడా కరెక్ట్గా వాక్యానుసారంగా మరి ఇప్పుడు మనం పౌలు చేసిన విధానంలో ఉన్నదా, పేతురు చేసిన విధానంలో ఉన్నదా? లేనట్లయితే అదంతా కూడా కర్ర గడ్డి కొయ్యకాల వలె కాలిపోతుంది. ఇంకా అనుమానం లేనే లేదు. దేవుని వాక్యము, మందిరానికి వస్తారు, అన్నీ మనం జరుగుతూనే ఉంటున్నాం. కానీ ఈ దినాల్లో ఆగిపోయింది ఏంటంటే రక్షణ గురించి చెప్పడం అనేది ఆగిపోయింది. రక్షణ గురించి చెప్పడం అనేది ఆగిపోయింది. శిలువను గురించి చెప్పడం ఆగిపోయింది. బాగా గుర్తుంచుకోండి విషయాలు. రక్షణ గురించి చెప్పడం ఆగిపోయింది, శిలువను గురించి చెప్పడం ఆగిపోయింది. ఈ రెండు కానీ లేకపోతే ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. రక్షణ ఎలాగ పొందాలి? ఇందాక ఒక యవనస్తులు మాట్లాడుతున్నాడు, అందులో నేను విన్నాను. దాదాపుగా కొన్ని వేల మందిని సమకూర్చాడు అక్కడ. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఈ లోకంలో నువ్వు గొడ్రాలనుకుంటున్నావు, దేవుడైతే నీ గర్భంలో పెట్టాడు శిశువుని, నువ్వేం భయపడవలసిన పని లేదు అంటున్నాడు. నువ్వు ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్నావు, దేవుడు నిన్ను అంతక్కించి 6 అంతస్తుల యొక్క అపార్ట్మెంట్లోకి ఎక్కిస్తాడని చెప్తున్నాడు. వేలాది మంది ప్రజలు ఏమైపోతారు వాళ్ళందరూ? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు రోగంలో ఉన్నావా, నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఈ బోధల ద్వారా ఎవ్వరూ పరలోకంకి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ వార్త, సువార్త లేకపోతే ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షణలోకి రాడు. సువార్త అయిపోయినాయి కానీ ఇందులో తైలాభిషేకం అంట. తైలాభిషేకం అంటే ఏంటి? నూనె తల మీద అందరికి రాస్తూ ఉంటారు, దాని కొరకు ఆశపడేస్తూ ఉంటారు. నా నెత్తిని కూడా పెట్టండి, నా నెత్తిని కూడా పెట్టండి, నా నెత్తిని కూడా పెట్టండి. దాని కొరకు అదొక ఆకర్షణ జనాలకి. బైబిల్ ఎక్కడైనా ఉందా తైలాభిషేకం? సంఘం కట్టిన తర్వాత ఎక్కడైనా తైలాభిషేకం ఉన్నదా? ఇవన్నీ కూడా చివరి దినాల్లో ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడేటటువంటి యొక్క దినాల్లోకి మనం వచ్చాం. అందుకనే స్వల్ప జనమైనప్పటికీ, చిన్న మంది అయినప్పటికీ జాగ్రత్తగా మనం ఉండకపోతే పరలోక రాజ్యం మనం పోగొట్టుకుంటాం. అందుకనే ప్రియులారా ఈ మాట చెప్తూ వచ్చినాడు అక్కడ. పౌలు చెప్తూ వచ్చాడు, సంఘం ఇలాగా ఉండాలి అని ప్రతి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. కొరింథీ రాసిన పత్రికలో ప్రతి విషయంలో కూడా క్లారిటీ, అనగా ఏది చేయాలా, ఏది చేయకూడదు, సంఘం అంటే ఎలాగా ఉండాలి. అందుకనే వేయబడిన తప్పక వేరే పునాది లేదు. ఇక్కడ మనకి అనేకమైన పునాదులు కనబడుతున్నాయి కదా. ఎల్ఎఫ్ వాళ్ళది ఒక పునాది, ఆర్సెమ్ వాళ్ళది ఒక పునాది, మరి ఇక్కడ విడిపోతే బాప్టిస్ట్ వాళ్ళు పోతే ఒక పునాది, లోతులను పోతే ఒక పునాది, అందరినీ పునాదులు వేసుకుంటున్నారు కదా. మరి బైబిల్ ఏముంది? వేయబడిన తప్పక ఇంకో పునాది లేదు. మరి పునాదులన్నీ ఎందుకు వచ్చినాయి అంటే వాక్యానుసారం కానటువంటి. అందుకని మనం పాడిన పాట చక్కని పాట పాడాం కదా. అపోస్తుల యొక్క బోధలో పట్టువదలక సంఘముతో ఎడతెగక ప్రార్థించేవాళ్ళు, తర్వాత ప్రభు రొట్టెలో పాలు పంచుకునేవాడు. అది పునాది. ఆ పాటలోనే ఉంది ఆ పునాది. కాబట్టి ప్రియులారా, మనకు సంఘ పునాది అపోస్తుల కార్యం 2:42 ఈ పునాది కానటువంటిది మిగతాది ఏది కూడా సంపూర్ణం కాదు. అందుకనే ప్రభు దగ్గర నిలబడినప్పుడు ప్రభు ఒక మాట అనబోతున్నాడు వాళ్ళ గురించి. అయ్యా, నీ నామాన్ని నేను బోధ చేశానయ్యా, ప్రవచనాలు చెప్పానయ్యా, దయ్యాలను కొట్టానయ్యా, అద్భుతాలు చేశానయ్యా, వేలాది మంది ప్రజలు వచ్చారయ్యా, అసలు స్థలం పట్టకుండా ఉన్నారయ్యా, లక్షలు వచ్చారయ్యా నా దగ్గరికి. అంటే ప్రభు ఏమంటాడు తెలిసిన? మీరెవరో నాకు తెలియదు. ఎంత బాధకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం. అందుకని ప్రియులారా, పౌలు రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ శ్రేష్టమైన మాట, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండటకు పిలువబడిన పౌలు సోడైన సోస్తనేస్తును కొరింథీయులున్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధుల మండలకు పిలువబడిన వారికి
వారికి మనకును ప్రభువుకున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించిన వారికి శుభమని చెప్పారు ఆయన. ఇక్కడ ప్రారంభమైంది. పౌలు అంటున్నాడు, నేను అపోస్తులను కాదు. అపోస్తులు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? 12 మంది అపోస్తులు. 12 మంది అపోస్తులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు మాత్రమే అపోస్తులు అని పేరు పెట్టారు. ఈ రోజులో మీరు చూస్తున్నారు కదా, ఏం చూస్తున్నారు? రెవరెండ్లు అయిపోయినాయి, డాక్టర్లు అయిపోయినాయి, బ్రదర్లు మాయమైపోయినారు. ఇప్పుడు ఏమొస్తానంటే అపోస్తులుడు జఫన్యా గారు, అపోస్తులు రంజిత్ ఓఫిర్ గారు, అపోస్తులు అనే మాటలు చాలామంది పెడుతుంటున్నారు ఈ దినాల్లో. అపోస్తులు అని. ఇప్పుడు పౌలే అంటాడు, అపోస్తులని పిలుచుకోవడానికి నాకు యోగ్యత లేదు, అయితే నన్ను అపోస్తులు ఉంటానని నన్ను ఆయన పిలిచాడు, అందుకని నేను అపోస్తులైనటువంటి పౌలుగా పిలువబడుతున్నాను అని ఆయన చెప్తూ ఉంటే, ఇప్పుడు చాలామంది వాళ్ళంతా వాళ్ళే మేము అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. వాక్యానికి విరుద్ధం కాదా? మరి సంఘాలు ఉన్నాయి, ఆదివారం ఆరాధన ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాక్యానికి విరుద్ధం కాదా? అందుకని ఆ మాట చెప్తూ, కొరింథీలో ఉన్న దేవుని సంఘము, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా ఇప్పుడు ఏథెన్స్ పట్టణము, గుంటూరు అనుకోండి, ముచ్చాలేడు నగర్లో ఉన్న దేవుని సంఘం. అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా ఉంది అక్కడ? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులకు పిలువబడినటువంటి వారు పరిశుద్ధపరచబడ్డారు, అంతటిది అయిపోలా. రెండోది ఏంటి? పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినారు. సంఘములో మొదటి భాగం ఏంటంటే, రక్షణలో ఉన్న మొదటి భాగం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాప క్షమాపణ కోరుకుంటామో, ప్రభు దగ్గర మన పాపాలు పశ్చాత్తాపడతామో, ప్రభు మనం క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. మనం పరిశుద్ధులు అయిపోయినాం, కానీ ఆ పరిశుద్ధతలో మనం ఉండాలి. ఏ పరిశుద్ధత కొరకైనా ప్రార్థన చేసుకున్నావో ఆ పరిశుద్ధతలోనే ఉండాలి. ఈ లోకంలో ఉండడం చాలా కష్టమైన విషయం. అందుకొరకే బైబిల్ స్టడీలోకి రావాలి, అందుకొరకే ప్రార్థనలో ఉండాలి, అందుకొరకే సహవాసములో ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోగలం. ప్రతిరోజు భోజనం చేసే కొద్ది శరీరం ఆరోగ్యం ఉంటుంది, ప్రతిరోజు దేవుని వాక్యం వినే కొద్ది ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఒక సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు మనం ముచ్చాలేడు నగర సంఘం ఉంది. ఈ సంఘం పరిశుద్ధులుగా ఉన్నామా? వస్తున్నాము, ఆదివారం బైబిల్ స్టడీకి వస్తున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, మంచిదే. అయితే పరిశుద్ధులుగా ఉన్నామా? ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. మిమ్మల్ని ఎందుకు ఈ ఎబ్రోన్ సహవాసంలో పిలిచాను అంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలా. అనుదినం మీకు వచ్చే శోధనలు, అనుదినం మీకు వచ్చే పరీక్షలు, అనుదినం మీకు వచ్చే అనేక రకాలైనటువంటి ఆకర్షణలు, అవన్నీ కూడా తప్పించుకోవాలి. మరి పరిశుద్ధంగా మనం ఉండాలి. అందుకొరకే మనం పిలువబడ్డాము. అందుకని బైబిల్ స్టడీ అనేది విశ్వాసులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఎందుకు ఈ రోజున ప్రత్యేకంగా కోరుకుంటామంటే, లోతైన సత్యాలు ఈరోజు నేర్చుకుంటాం, బైబిల్ స్టడీ చేస్తాము, దాన్ని పఠిస్తాము, దాన్ని ధ్యానిస్తాము, అప్పుడు అర్థం చేసుకుంటాం వాక్యం. అప్పుడు వేరే వాళ్ళు అడిగితే చెప్తాం. మీరు ఒకవేళ వేరే ఫెలోషిప్ వాళ్ళు అక్కడిక్కడికి వెళ్తారేమో, కానీ ఒకసారి ఎబ్రోన్లో అడుగు పెట్టేవంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నేను వెళ్ళేవు అంటే నీ పునాది సరిగా లేనిదక్కే, నీ యొక్క రక్షణ సాక్ష్యం కానీ, నువ్వు పశ్చాత్తాపడడం కానీ నువ్వు ప్రభు దగ్గర సరైనటువంటిది కాదు. నేను ఎప్పుడైతే మొదట్లో 70లో ఇందులో బాప్తిసం తీసుకుని అడుగు పెట్టానో, గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, యాంటి మీద ఇస్త్రీ కొట్టింది, కానీ దాని పునాది గట్టి ముందు పడలేదు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నష్టాలు వచ్చినాయి. సంఘాల ద్వారా, సేవకుల ద్వారా, పెద్దవారి ద్వారా, చిన్నవారి ద్వారా అనేక రకాలు వచ్చింది, కానీ అడుగు తీసి బయటపెట్టలా నేను. కారణం ఏంటంటే పునాది, బలమైనటువంటి పునాది. ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలైనా, ఎన్ని రకాలైన ఆకర్షణలైనా, ఎన్ని రకాలైనటువంటి అయినా కూడా. కాబట్టి ప్రియులారా, అందుకని చెప్తున్నాడు,
మనం ఎందుకు పిలువబడ్డామంటే పరిశుద్ధులంగా ఉండటానికి. సంఘము నేడు ఎన్ని సంఘాలు చెప్పగలం మేము పరిశుద్ధులంగా ఉన్నాము? ఎన్ని సంఘాలు మనం పరిశుద్ధంగా ఉండాలని. అందుకని మీకు బైబిల్ స్టడీ చెప్తూ వచ్చారు. మనం పరిశుద్ధపరిచే 3 ఏంటంటే చెప్పాను, గుర్తుందా? మొట్టమొదటిగా ఏంటి? దేవుని యొక్క వాక్యం. వాక్యమైన తర్వాత రెండవది ఏంటి? పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పిస్తుంది. అప్పుడు మూడవది ఏం చేస్తుంది? నువ్వు ఒప్పుకున్న తర్వాత యేసు రక్తము కడుగుతుంటారు. ఇది శ్రేష్టమైనటువంటి అనుభవం. మొట్టమొదటిగా ఏం చెప్పండి మర్చిపోకుండా? దేవుని యొక్క వాక్యం వినాలా. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉంటాడు? మనలో ఉన్నటువంటి బలహీనతలు చూపిస్తుంటే మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఏం చేస్తారు? యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడుగుతారు. ఈ పరిశుద్ధత ఉండాల సంఘం అంటే. అలాంటి వారు ప్రార్థించినప్పుడు జవాబు పొందుతారు. అలాంటి వారు బలలో పాల్పొందినప్పుడు శక్తి పొందుతారు. అలాంటి వారు సేవ చేసినప్పుడు ప్రభు దగ్గర జీతం పొందుతారు. నామకార్థంగా ఉన్నవారు కాదు. అందుకనే ఈ విషయాలు చెప్తా ఆయన రాస్తూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? 4వ వచనం అంటున్నాడు, క్రీస్తు మీకు అనుగ్రహింపడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని చూడండి. ఒక సంఘానికి వెళితే ఆ సంఘాన్ని బట్టి ఆ సేవకుడు ఎలాగ ఉన్నాడు అని మనం ఇక్కడ గమనిస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏంటి కారణము? ఆ కృప వాళ్ళ మధ్యలో ఉన్నది. వాళ్ళ మధ్యలో కృప ఉన్నది. ఒకసారి బర్నబాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, పౌలుతో కలిసి పనిచేసిన ఆయన ఒక సంఘానికి వెళ్ళినప్పుడు వారి మధ్యలో ఏమి కనబడలేదు. ఆయనకి ఆయన కనబడింది అంటే కృప కనబడిందంట. కృప అంటే అర్థం ఏంటి తెలిసిన? చాలాసార్లు కృప అంటామైన అర్థం చాలామంది తెలియదు. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? అప్పుడు కొంత అర్థం అవుతుంది. గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే టీచర్స్ చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పలేరు. టీచర్స్ చెప్పండి ఎవరైనా ఉంటే. గ్రేస్ అంటే ఏంటంటే ఫెయిల్ అయిన వాడిని పాస్ అవ్వడానికి ఇచ్చే 5 మార్కులు. దాన్ని గ్రేస్ మార్క్స్ అంటారు. ఇప్పుడు 30 తెచ్చుకున్నారు ఒక మార్కులు, 35 మార్కులు పాస్ అనుకో. మా టైంలో అలా ఉండేది. అరే బాబు నువ్వు 30 తెచ్చుకో, మేము 5 మార్కులు కలిపి పాస్ చేస్తాం ఒకట. ఆడేమంటాడంటే నేను 5 తెచ్చుకుంటా 30 కలపమంటే, ఈనాడు క్రైస్తవ సంఘం అలాగుంది. 5 మార్కుల్లో ఉన్నా మనం 30 కలపాలంట దేవుడు. దేవుడు అంటాడు నువ్వు 30 తెచ్చుకో, నీ కనీసం 5 కలుపుతానంటాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, కృప అంటే ఆయన ఉచితంగా మనకి ఇచ్చేటటువంటిది. ఆయన ఉచితంగా ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఉచితంగా ఇవ్వాలా మనకు? మనం దీనికి డబ్బు ఖర్చు పెట్టామా? ఆయన కృప. అది కృప అంటే ఏది ఇచ్చినా ఉచితంగా. అందుకనే మీ మధ్యలో నేనేం చూడగలిగినంటే దేవుని కృపను చూశాను అంటున్నాడు. ఆ కృపలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కింద ఉన్న విషయాల్లో మనం గమనిస్తూ వస్తే మొట్టమొదటి అంటున్నాడు, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడినందున. అంటే ఈ సంఘము మొట్టమొదటిగా కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి సంఘానికంటే? మంచి సాక్ష్యం కలిగినటువంటి సంఘం. మంచి సాక్ష్యం కలిగినటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజున? ఎన్ని సంఘాలు ఈనాడు కొట్లాట్లు, తగాదాలు, విమర్శనలు, అసలు చెప్పలేకపోతున్నాం. మీరు గమనిస్తున్నారు లేదు కానీ కొంతమంది చూస్తుండొచ్చు బహుశా. ఇంతమంది అంతా హిందువులు పాస్టర్లు అందరూ కొట్టుకున్నారు. హిందువులు పాస్టర్లు అందరూ కూడా తగ్గొట్టుకున్నారు. ఇప్పుడు పాస్టర్లు కొట్టుకుంటున్నారు. మామూలుగా కాదు, వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు, పాస్టర్లు వాళ్ళ గ్రూప్ అయిపోయినారు. వీళ్ళు వాళ్ళని విమర్శించుకోవడం, వీళ్ళు వాళ్ళని విమర్శించుకోవడం. నువ్వు తప్పు అంటే నువ్వు నరకానికి పోతావు అంటే నువ్వు నరకానికి పోతావు అంటే భయంకరంగా తిట్టుకుంటున్నారు. అందరి సంఘాలు ఉన్నాయి. సాక్ష్యములైనటువంటి జీవితాలు, సాక్ష్యములైనటువంటి కుటుంబాలు,
సాక్ష్యం లేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున. కానీ కొరింథీ సంఘానికి ఆయన కృపలో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఏంటంటే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నేడు మనం ఇక్కడికి రాగలిగినామంటే గతంలో ఈ ప్రాంతంలో మనం చేసినటువంటి సాక్ష్యమే. ఇప్పుడు మేమున్న ఇల్లు కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యం. అది ఆ యవనస్తుడు కొన్నాడు. అప్పుడు యాండ్రూస్ లాగా ఉండేవాడు. తనకు ఒక భారం, సేవ చేయాలనే భారం ఉండేది భరత్కి. అయితే తను అప్పుడు డెంటల్ డాక్టర్గా అప్పుడే జస్ట్ ఇదైపోతున్నాడు. ఆ టైంలో తనకి ప్రాంతంలో తిరిగి కొంచెము వాక్యం చెప్పాలా, వాళ్ళ ఏడికి వాక్యం అందించాలా అనే ఒక ఇది ఉంది. ఆ టైంలో నేను ఇక్కడ సేవ చేస్తూ వీళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు వచ్చి కూర్చొని మీటింగ్లో విన్న తర్వాత, అంకుల్ మీరు వచ్చి రావాలా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా, నేను కూడా సేవ చేస్తున్నాను ఇక్కడ అన్నాడు. అని పర్వాలేదు, యవనస్తులు నీకు కూడా అంత భారం ఉందా కదా. వెళితే చిన్న అదంతా చుట్టంతా కూడా మట్టి పడుతుంది. ఒక చిన్న షెడ్ లాగా ఉంది, ఒక చిన్న పాక లాగా ఉంది పైన. అక్కడికి నెమ్మది ఎక్కుంటా పైకి తీసుకెళ్ళాడు, చిన్న పాక. అప్పుడు సేవ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి అన్ని వివరంగా చెప్పారు యవనస్తుడికి. ఆ స్థలంలో ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పుడు ఆ స్థలాన్ని చూస్తుంటే అంత పెద్ద బిల్డింగు, ఆ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది నాకు. ముచ్చేడు నగర్ అంటే అంతా మట్టే, బురద మట్టే. అలాంటిది దేవుడు ముత్యాలలాగానే చేసినాడు ఇది. కాబట్టి ఇప్పుడు మనం చేసినటువంటి సాక్ష్యాన్ని బట్టి తిరిగి ఈ ప్రాంతంలో మనం సేవ చేయగలుగుతున్నాం. సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే సేవ చేయలేము. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిడతారు, దూషిస్తారు. ఇట్టినటువంటి వాళ్ళు మోసగాడు ఎంతోమంది ఉంటారు. కానీ సాక్ష్యం వేరే. సాక్ష్యం అనేది మనం ఎన్నన్నా సరే, ఫలానా దైవ సేవకుడు, ఫలానా సంఘము, వాళ్ళు నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, భక్తిగా ఉంటారు, వారు ప్రేమగల సంఘం అది. అందుకనే ప్రియమైన సోదరులారా, రాత్రికాల సమయంలో మొట్టమొదటి కృపలో ఆ సంఘానికి సాక్ష్యం ఉన్నదట. రెండవ దానికి వెళ్దాం రండి. రెండవ దానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక విషయం కనబడుతుంది. అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. ఇది కృపలో ఉన్న రెండో విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఏముందంటే ఇప్పుడు ఒక ఐశ్వర్యం ఉందంట. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటందయ్యా? ధనము, డబ్బు. వా, ఎంత ధనం ఉన్నవాడినో ఐశ్వర్యవంతుడు. చాలా ఐశ్వర్యవంతులు అంటే చాలా ధనం కలిగిన వాడు అంట. అయితే ఇక్కడ ఈ సంఘానికి ఉన్న ధనం ఏందో చూడండి. నేటి సంఘాలకు ఉన్నటువంటి ధనం ఏందో చూద్దాం. ఇందాక చెప్పినటువంటి యవనస్తుడు చెప్తే ఒక మాట ఏమన్నాడు తెలిసిన? నువ్వు దేవుని సంఘానికి నీ మెడలో దండగాని ఇచ్చావంటే పరలోకంలో నీకు 10 దండలు ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. మరి వేలాది ప్రజలు ఉన్నారు, వింటున్నారు పాపం. నిజమే కదా, మెడలో దండిస్తే పరలోకంలో 10 దండలు ఇస్తాడు దేవుడు. ఇదేనా చేయాల్సిన బోధ? అదేనా ఐశ్వర్యం అంటే? నేడు ఎంతమంది అయితే పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ప్రభు ఏమాత్రం కూడా ఆయన లెక్కింపులోకి తీసుకొని రాడు. ఏముందో చూడండి. ఒక సంఘములో ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానము, ఉపదేశము. ఒక సంఘము ఐశ్వర్యం ఉండాలంటే మంచి బోధ ఉండాలి. అక్కడ నిర్మలమైన వాక్యం ఎక్కడ ఉండాలా, ఆదరించే వాక్యం ఎక్కడ ఉండాలా, బలపరిచే వాక్యం ఎక్కడ ఉండాలా, మార్పును తెచ్చే వాక్యం ఎక్కడ ఉండాలా. ఇలాంటి వాక్యాన్ని అందించకుండా కట్టు కథలతోటి నాడు సంఘాన్ని అనేక విధాలుగా బాధపెడుతుంటున్నారు. అందుకనే ఉపదేశమే కాదు, జ్ఞానము అంటున్నారు. జ్ఞానం అంటే చెప్పాను, మీకు చెప్పేంతకుముందు కూడా చెప్పాను. జ్ఞానము, ఆ తర్వాత వివేకము, ఆ తర్వాత ఇంకోటి ఉంది, ఇంకోటి ఏమంటారంటే నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే విజ్డమ్, నాలెడ్జ్, మూడోది ఏదో అంటారు. మూడు మాటలు ఉంటాయి అక్కడ. వివేచన, జ్ఞానం, తెలివి, వివేచన,
జ్ఞానం. ఈ మూడుకే జనాలు తెలియదు. ఈ మూడు అనుకుంటారు. మూడు కాదు. తెలివి అనేది చదువుకున్నా ఉంటుంది, చదువు లేకపోయినా ఉంటుంది. నాలెడ్జ్ అనేది చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలనుకోండి, దీనికి నాలెడ్జ్ అవసరం, టెక్నాలజీ అవసరం, ఇంజనీరింగ్ అవసరం, బిల్డర్స్ అవసరం. అది లేకపోతే మిగతా వాళ్ళు ఏ పని చేయలేరు. నాలెడ్జ్ అనేది డిఫరెంట్. తెలివి అనేది కట్టే విధానం తెలివిగా ఉపయోగిస్తారు. మట్టితో కడదామా, రాళ్లతో కడదామా, ఎంతకాలం కొరకు కడదాము. ఈనాడు మనం చూస్తున్నాం కదా, బ్రిడ్జీలు కడుతున్నాయి పడిపోతున్నాయి. చూసిదా అయిపోతే బ్రహ్మాండం మంది బ్రిడ్జి 4-5 సంవత్సరాలు పడిపోతుంది. తెలివి, డబ్బు సంపాదన. కాబట్టి వివేచన అనేటటువంటిది ఏంటంటే ఆ వ్యక్తి ఆలోచన చేస్తాడు. ప్రస్తుతం కొరకై కొన్ని సంవత్సరాల తర్వాత భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తాడు. దీనిని వివేచన అంటారు. అది బ్రిటిష్ వాడికి ఉంది. అది వాడు ఏ పనైనా చేయకముందు చాలా సేపు ఆలోచన చేసి చాలా దినాలు దాన్ని ఆలోచన చేసిన తర్వాత పనిని ప్రారంభిస్తాడు బ్రిటిషర్స్. ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే పనిని వెంటనే ప్రారంభిస్తారు, నష్టం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ కూర్చుంటారు. అర్థమైంది చెప్పిన మాట? విన్నారు దీనిలో ఉన్న రహస్యం? ఇప్పుడు మనం వెళ్తున్న అరుండాలపేటలో బ్రిడ్జ్ అని చూసారా? బ్రిటిషర్స్ కట్టారు. నేడికి బండ్లు పోతున్నాయి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఏవైనా సరే పిక్కు ఒకటైనా కూడా కదులుతుందా చెప్పండి? నేను అంతప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ మీద నడిచాను. చూసారా? ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఎలాగా ఉంటుంది అనేది ఆలోచన చేస్తారు. మనం ఏం చేస్తారు, కడతాము, ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆలోచన, ఎవరి నష్టం ఎందుకు వచ్చింది, తొందరపాటు. అందుకని ఒక పని చేయకమనుపు ఆలోచన చేసినట్లయితే కొంత ఆలస్యం కావచ్చు, కానీ అది నిలబడిపోతుంది. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, కార్యము ఆలస్యమైనప్పటికీ ఆయన కార్యాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రభు ఏ కార్యం చేస్తా కూడా ఆలస్యంగానే చేస్తాడు, కానీ వెంటనే చేయడు. బైబిల్ బాగా చదవండి. మరి స్వస్థతలు ఇవన్నీ కూడా అవి వెంటనే జరిగినాయి, అవి వేరే సంగతి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు ప్రభు ఏ కార్యం చేయాలన్నా మన సమయంలో ఆయన చేయడు. చేస్తానికి తప్పనిసరిగా చేస్తాడు, కానీ ఒక సమయం పెడతాడు ఆయన. ఆ సమయంలోనే జరుగుతుంది. అంతవరకు మనకు ఓపిక ఉంటుంది లేదా చూస్తూ ఉంటాడు. ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఓపిక లేక నాన్న అవస్థలు పడిపోతాము. అది కట్టుకొని ఇది కట్టుకొని అది చేసుకొని తర్వాత నష్టం తీసుకొని ఒకటేసారి బాధపడుతూ ఉంటాం. తొందరపడా పని చేశాను చేయటం ఎందుకు, అనుకోవడం ఎందుకు? అందుకనే వివేచన అనేది భవిష్యత్తు సంబంధించింది. ఆలోచన చేయండి. వివాహాలైనా, కట్టుబడులైనా, స్థలం కొనాలైనా, దేవుని యొక్క సేవ పరిచయైనా భవిష్యత్తు కొరకే ఆలోచన చేయాలి. అందుకనే ఆ వివేచన ఎప్పుడైతే మనం కోల్పోతామో మనకంత నష్టం వస్తుంది. అందుకని కొరింథీయుల సంఘంలో ఏముందంటే అది ఉన్నది, జ్ఞానం ఉన్నది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానము. వాళ్ళ ఐశ్వర్యం ఏంటంటే చక్కని బోధ, నిర్మలమైన బోధ. ఏనాడు ఏ సంఘాల్లో ఉన్నాయండి ఇవన్నీ? ఏ సంఘాల్లో ఉన్నాయంట? మీరు ఐశ్వర్యవంతులైతిరి అంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా ఒకవేళ ఈలోక సంబంధంగా గొప్ప ధనవంతులు కాకపోవచ్చు, సంఘం ఒకవేళ పెద్ద ధనమైనటువంటి సంఘం కాకపోవచ్చు, కానీ మన ఐశ్వర్యవంతులు ఏ విషయంలో? చక్కని బోధ, చక్కని జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. కొంతమందికి వారి యొక్క భౌతికమైన వాటిని బట్టి గర్విస్తూ వస్తారు. నాకు ఇన్ని లక్షలు వస్తాయి, నాకు ఇన్ని కోట్లు వస్తాయి, మా మందిరానికి ఇంత డబ్బు వస్తుంది అని వాళ్ళు ఎంతో గర్విస్తూ ఉంటారు. బైబిల్ ఒక మాట ఉంది, ధనాన్ని ప్రేమించేవాడికి అనేకమైన కీడులు వస్తాయంట. కీడుకు మూలము ధనమేనా ఉంది తిమోతి పత్రికలో. సమస్తమైన కీడులకు మూలం ఏంటంట? ఎక్కడ కీడు జరగని అది ధనమే.
ఇంట్లో కాదు, ఒంట్లో కాదు, బయట కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే అదే గుర్తుంచుకోండి. అందుకనే ప్రియులారా, ఈ సంఘాన్ని దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే జ్ఞానం ఇచ్చాడు, చక్కని ఉపదేశం ఇచ్చాడు, అందుకని మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎన్నైంది చెప్పండి, ఎన్ని ఉన్నాయి చెప్పండి? కృపలు ఎన్నో చెప్పాను ఇప్పుడు? 3 ఉన్నాయి ఈ సంఘానికి. మరి మనకున్నా? మన సంఘానికి రావాలంటే నేను ప్రయత్నం చేయాలా, మీరు ప్రయత్నం చేయాలి. మన సంఘంలోకి ఆత్మలు వచ్చి ఈ యొక్క మంచి బోధ వినాలంటే నేను ప్రయత్నం చేయాలా, మీరు ప్రయత్నం చేయాలి. మన సంఘం సాక్ష్యం ఉండాలి అన్నప్పుడు మనం అందరూ కలిసి పరిచయం కొరకు ముందుకు వెళ్ళిపోతూ రావాలి. దేని కొరకు? ధనం కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. ఈ ఆత్మలన్నింటిని కూడా ప్రభు యొక్క ఇంటికి నడిపించాలనే భారం అనుకుంటున్నాను. లేకపోతే ఏముంది, నేను ఇంటికాడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, అమ్మ దగ్గర పోయి కూర్చోవచ్చు, అబ్బాయి దగ్గర పోయి కూర్చోవచ్చు, ఒక సేవకుని పిలిపించే శుభ్రం నుంచి పెట్టవచ్చు. కానీ అది కాదు నా భారం. సరైనటువంటి పునాదిలో సరైనటువంటి సంఘముగా ఆత్మీయంగా కొందరినైనా ప్రభు దగ్గర నడిపించాలా మన యొక్క ప్రాణం ఉన్నంతకాలం. కాబట్టి ప్రియులారా, ఈ సంఘానికి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మరొక కృప చూద్దాం రండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనం అంటున్నాడు, ఏ కృపావరమందును లోపము లేక క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ సంఘంలోకి మరొక కృప ఆయన ఇచ్చాడట. 4వది ఏంటి తెలిసినది? కృపావరాలు. కృపావరాలు, వరం కాదు, కృపావరాలు. హైందవులు ఏం చేస్తారంటే వరాలు ఇస్తాడు దేవుడు, వాళ్ళ దేవుడు వరాలు ఇస్తాడు అంటారు వాళ్ళు. మన దేవుడు అది కాదు. కృపావరాలు అంటే నీవు పొందడానికి అర్హత లేకపోయినప్పుడు కూడా నేను నీకు వరం ఇస్తున్నా. అర్థంగా? ఈ వరం పొందడానికి నీకు అర్హత లేదు, అయినా కూడా నేను నీకు ఇస్తున్నాను. 9 వరాలు ఉన్నాయి మొత్తం బైబిల్ గ్రంథంలో. ఈ కృపావరాలు దేవుడిచ్చినటువంటి 9 వరాలు ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వాలని కోరుతాడు. ముఖ్యంగా సేవకులకు, పరిచారకులకు, ఎవరైతే దేవుని ఇంటిలో పరిచర్య చేస్తారో వాళ్ళకి, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో వారికి, నమ్మకమైనటువంటి విశ్వాసులు కూడా కృపావరాలు ఇస్తారు. 9 కృపావరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. తర్వాత వివరిస్తా వాటి గురించి. అది ఈ సంఘంలో కృపావరాలు ఉన్నాయి. కృపావరాలు అంటే ఉదాహరణ చెప్తున్నారు. మరి బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అంటారు. అంటే ఇది మొదటి యొక్క కృపావరం. సంఘంలో ఉండవలసినటువంటి మొదటి కృపావరం ఏంటి తెలుసా? ఏమంట? బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం. ఇది కృపావరం. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అంటే, బుద్ధి అంటే నేను చెప్పేటప్పుడు అవతల వారికి అర్థమయ్యి వారిలో మార్పు కలగాలి, దానిని అది బుద్ధి వాక్యము అంటారు. అర్థం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, రామన్న వెళ్ళాడు, సోమన్న వచ్చాడు, సోమన్న పోయాడు, ఎల్లన్న పోయాడు అని అంటుంటే ఎట్లా? నేను బైబిల్ స్టడీకి వెళ్ళి ఏమి నేర్చుకున్నాను నేను ఈ రోజున, అది నా జీవితంలో ఎంతవరకు నేను పెట్టుకుంటున్నాను, నా యొక్క బిడ్డల కొరకు ఎంతగా నేను పెట్టుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ మాటను మీరు అర్థం చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం కృపావరము, బుద్ధి వాక్యం అంటే బుద్ధి అనగా మనం చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించుకొని ఓహో ఇలాగా ఉంటుందా. జ్ఞానవాక్యం అంటే ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో. ఇది నాలో మనం చూస్తున్నాము, బహిరంగంగా జనాలందరూ కూర్చోబడతారు, ఒకటే పనికి ఆరాధన చేయండి, ఆరాధన చేయండి, ఆరాధన చేయండి, ఆరాధన, హల్లెలూయా ఆరాధన అంటారు. అసలు అర్థం పడుతుంది తెలియదు ఆరాధన అంటే. ఆరాధన ఆ రీతిగా చేయకూడదు. ఏదో చేలెత్తి అక్కడేదో గుంపులో చేలెత్తి ఆరాధన చేయండి, ఆరాధన చేయండి, అది ఆరాధన కాదు. ఆయన ఆరాధనకు అర్హుడు. ఆయన గుణగణాలు ఏమో తెలుసుకోవాలా, ఆయన మనకి ఏం చేసాడో తెలుసుకోవాలా. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాలు నీవు నాకింది మేలు చేసినావయ్యా అని నోటితో ఆరాధించాలా. దానిని ఆరాధన. ఊరిక చేలెత్తేసి హల్లెలూయా చెప్పండి, ప్రభుని ఆరాధిద్దాం రండి, అక్కడ ఉంది మీటింగ్, ఇక్కడ ఉందన్నమాట, ప్రభుని ఆరాధన, ఈ ఆరాధన ఆరాధన అని చెప్పి జనాలందరూ మోసపోతున్నారు. అందుకొరకేమో ప్రభు నాకు ఈ భారం ఇచ్చాడు. బోడికొంది రాష్ట్ర పత్రికలో అనేకమైన సత్యాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే కృపావరాలు ఇదొకటి.
జ్ఞానవాక్యం అంటే ప్రార్థనా కోడి కంటే ప్రార్థన పాటలు ఉంటాయి, ప్రార్థనా వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. బైబిల్ పఠనం అంటే వాక్య ధ్యానం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుంటాము, అనుసరిస్తాము. ఆరాధన అంటే ఆరాధన వర్తమానం, బల్ల అంటే బల్ల వర్తమానం, కృతజ్ఞత కోడిక అంటే కృతజ్ఞత కోడిక, గృహప్రవేశం అంటే గృహప్రవేశానికి, వివాహం కావాలంటే వివాహానికి, ఏ సందర్భంలో ఏ వాక్యం కావాలో దానిని జ్ఞానవాక్యము అంటారు. ఏదో వాడు చదివేదాను ఆ పదాన్ని గృహంలోకి వెళ్ళిపోదాం రండి, బైబిల్ తీసుకున్నాడు, యెహోవా నా కాపురు నాకు ఏం లేదు వెళ్ళిపోదాం లేని ప్రార్థన చేసుకున్నానికి వెళ్ళిపోదాం. ఏ సందర్భంలో ఏ వర్తమానం ఇవ్వాలో దానిని జ్ఞానవాక్యము అంటారు. వివేచన వరం అంటారు. వివేచన అంటే చాలామందికి ఈ వరం గురించి చాలామందికి తెలియదు. దేవుడు కానీ వరం కానీ ఇస్తే ఆ వ్యక్తి కానీ నిజంగా ప్రభు కొరకై జీవించే వ్యక్తి అయితే అవతల ఉన్న వ్యక్తిని వెంటనే తన మొత్తాన్ని చెప్పగలడు. తను చూసిన వెంటనే అతను ఏమై ఉన్నాడో చెప్తాడు. ఆ సహోదరుడైనా సహోదరుడైనా వాడు ఏమై ఉన్నాడో చెప్తారు. ఎందుకంటే వివేచన వరం ఉంది వాళ్ళలో. వారు ఆత్మీయ స్థాయి ఏంటో చెప్తారు వాళ్ళకి. వారు ఏ స్థాయిలో ఎదుగుతున్నారో, వారు ఎందుకు మరి వెనబడిపోతున్నారో, వీటన్నిటికీ కూడా ఏమిట్లా కారణం అంటే వివేచన వరం అనేది ఒకటి ఉంటుంది. దేవుని కృప బట్టి 3 వరాలు దేవుడు నాకు ఇచ్చాడు. బుద్ధివాక్యం ఇచ్చాడు, జ్ఞానవాక్యం ఇచ్చాడు, వివేచన వర్తం ఇచ్చాడు. స్వస్థత వరం అనేది ఒకటి ఉన్నది. మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలగాలి, దయ్యాలు వెళ్ళాలి. ఈ వరం కూడా నాకు ఇచ్చాడు. అయితే గుంటూరు వచ్చిన తర్వాత అది నేను ఇంప్లిమెంట్ చేయలేదు. నాగపూర్లో ఉన్నప్పుడు ఎంతోమంది స్వస్థపరచబడుతూ వచ్చారు. ఆ తర్వాత దయ్యాలు ఎన్నో అడగడుతూ వచ్చాము, ఎన్నో దొరుకుతూ వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అనుభవాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి ఏది అవసరమో దాని కొరకే ఎక్కువగా ప్రయాసపడుతూ వచ్చాము. కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దయ్యాల గురించి చెప్పడము, స్వస్థతల గురించి చెప్పడం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత అలాగా 9 వరాలు ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. ఈ వరాలు కలిగినటువంటిది ఈ సంఘము. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు మనం ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న వారికి